నా పేరు విజయలక్ష్మి అండి. నేను వెస్ట్ గోదావరి నిడదవోలు నుంచి వచ్చానండి. ఇక్కడ నాకు గత ఒక 6 నెలల నుంచి కొద్దిగా ఆయాసం, దగ్గు రావటం, దగ్గులో గురక రావటం, చాలా అనారోగ్యంగా ఉండేదాన్నండి. ఇంకంచేత ఇక్కడిక్కడ హాస్పిటల్స్ ఎందుకులని ఇంకా హైదరాబాద్ వచ్చేసామండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత అపోలో హాస్పిటల్కి వచ్చామండి. వచ్చిన తర్వాత వాకప్ చేసాము. ఇక్కడ చిన్నబాబు సార్ గారు బాగా చూస్తారు అని చెప్పేసి అన్నారండి. అన్న తర్వాత సార్ దగ్గరికి వచ్చి కలుసుకుని మాట్లాడాము. మాట్లాడిన తర్వాత సార్ ఏమో నా వివరాలన్నీ అడిగిన తర్వాత సిటీ స్కాను తీద్దామమ్మా అన్నారు. ఎక్స్రే తీశారండి ముందు, తర్వాత సిటీ స్కాన్ తీశారు. ఇవన్నీ తీసిన తర్వాత కొద్దిగా నీకు కుడివైపున కొద్దిగా ప్రాబ్లం ఉందమ్మా, గడ్డలా వచ్చింది, కాబట్టి దీన్ని రిమూవ్ చేయాలి అని ముందు బయాప్సీ చేయాలన్నారండి. బయాప్సీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము సార్ని వచ్చి కలుసుకున్నామండి. కలుసుకున్న తర్వాత సార్ ఏమన్నారంటే, నాకైతే ఏంటి ఆపరేషన్ అంటే భయం వేసి మందుల ద్వారా తగ్గిస్తారేమో, మందులు ఏమన్నా ఉంటాయేమోనని ముందు సార్ని అడిగానండి. సార్ గారండి నాకు భయంగా ఉంది, మందులు ఏమన్నా ఉంటే రాయండి అంటే, లేదమ్మా ఇది ఉండే కొద్దీ నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సర్జరీయే తప్పదు, సర్జరీ చేయాల్సిందే అని చెప్పేసి అన్నారండి. అన్న తర్వాత మరి ఎలా చేస్తారు సార్ ఏంటంటే, నువ్వు భయపడొద్దమ్మా, రోబోటిక్ సర్జరీ ద్వారా అయితే నీకు బాగా క్యూర్ అయిపోతుంది, ఈ ఏజ్లో నీకు బ్లడ్ అది సరిపోదు కనుక నువ్వు తొందరగా రికవరీ అవ్వాలంటే రోబోటిక్ సర్జరీ చేస్తానమ్మా, నీకు ఏ భయం ఉండదని మా చిన్నబాబు సార్ గారు చెప్పారండి. ఇంకా సార్ గారు చెప్పిన మాటల మీద నాకు బాగా నమ్మకం కుదిరి ఇంకా ఇక్కడికి వచ్చి సార్ గారితో సర్జరీ చేయించుకున్నానండి. కానీ ఆపరేషన్కి సర్జరీకి వచ్చే ముందు నేను అదే రోజు ప్రయాణం చేసి వచ్చానండి. వచ్చి రాగానే నన్ను లోపలికి థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు. టైం అయిపోయిందమ్మా అని. విజయలక్ష్మి అంటే ఎవరో మీరేనా, మీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నారండి. తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను మనసులో ప్రార్థన చేసుకుంటా దేవుణ్ణి, ప్రభువా నువ్వేం చేస్తావో నాయనా, నేను చాలా పిరికిదాన్ని, నువ్వేం చేస్తావో ప్రభువా అని అనుకుంటానే ప్రార్థన చేసుకుంటా మనసులో అలాగే పడుకున్నాను. నాకు అసలు ఏది కూడా తెలియదండి. తెలియకుండా ఆపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ అమ్మ నీకు ఆపరేషన్ అయిపోయింది, లేగు లేగు అని లేపుతున్నారు. ఆ ఒక్క మాట తప్ప నాకు ఇంకా ఏమీ తెలియదండి. అంత బాగా నాకు సర్జరీ పూర్తి చేశారండి సారు. నిజంగా ఇది 4వ రోజు కాబోసండి నాకు సర్జరీ జరిగి. ఈ 4వ రోజైనా నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానండి. 2 రోజులకే నేను బాగా రికవరీ అయిపోయానండి. మరి ఈ నాకు సర్జరీ చేసిన డాక్టర్ గారు ఎంతో గొప్పగా నాకు చేశారు. ఎంతో క్రిటికల్ అంటండి ఈ ఆపరేషన్, అసలు ఎంతో టైం పడుతుంది అంటండి, 4 గంటలు ఎంతో పడుతుందంటండి టైం. కానీ 2 గంటల్లోనూ 1.5 అయిపోయిందని చెప్పారండి. నాకు చాలా సంతోషం కలిగిందండి. డాక్టర్ గారు గొప్పతనం, అలాగే చిన్నబాబు గారికి సహాయం చేసిన డాక్టర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. అలాగే ఈ యొక్క యాజమాన్యం, అపోలో యాజమాన్యానికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నానండి. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చిన్నబాబు సార్ గారు లాంటి సార్ గారు మరి మాలాంటి వాళ్ళు ఎంతోమందిని కాపాడాలి, వ్యాధుల నుంచి మమ్మల్ని అందరినీ రక్షించాలని ఆ బాబుకి ఇంకా మంచి తెలివితేటలని, జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు మాలాంటి పేషెంట్లను అందరినీ బాగుపరచాలని, దేవుడు దీవించాలని బిడ్డని నేను మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా అపోలో హాస్పిటల్స్లో పనిచేస్తుంటున్నాను. ఇక రోబోటిక్ సర్జరీ అటువంటిది ఇటీవల అత్యాధునికమైనటువంటి ఒక ట్రీట్మెంట్ విధానంగా పరికరంగా మనం చూస్తుంటున్నాం. ఇంతవరకు కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా అనేక ఆపరేషన్లు చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు దానికి అడ్వాన్స్డ్గా ఒక లేటెస్ట్గా ఇప్పుడు రోబోట్ అనేటువంటిది కూడా ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించడం జరుగుతుంటుంది. ఈ యొక్క రోబోటిక్ సర్జరీ ద్వారా పేషెంట్స్కి అనేకమైన బెనిఫిట్స్, లాభాలు ఉంటున్నాయి. దాని ద్వారా ఏంటంటే ఎంతో సూక్ష్మమైనటువంటి డిఫికల్ట్ ఆపరేషన్ కూడా చక్కగా చేసి ఎక్కువగా నొప్పి లేకుండా తక్కువ ఆపరేటివ్ టైంలో, తక్కువ హాస్పిటలైజేషన్ టైంలో పేషెంట్ని తిరిగి వెనక్కి పంపించేటువంటి ఒక ఆస్కారము ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఉంటుంది.
చాలా మందికి ఇటీవల అంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి కూడా మేము ఈ యొక్క రోబోటిక్ సర్జరీ ద్వారా మంచి అవుట్కమ్స్ని ఇవ్వడానికి అపోలో హాస్పిటల్స్లో వీలు పడుతుంటుంది. సో రోబోటిక్ సర్జరీ ద్వారా మోర్ ప్రిసైజ్ అంటే యాక్యురేట్గా చాలా చక్కని విధానంలో అంటే మంచి సర్జికల్ అవుట్కమ్స్ని ఇవ్వడానికి వీలు పడుతూ ఉంటుంది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఇక రోబోట్లో కెమెరా ఏదైతే ఉంటుందో అది 10 times మ్యాగ్నిఫికేషన్ ఇస్తుంటుంది. మనం ఏదైతే చూస్తున్నాం దాన్ని 10 అంతలుగా మనం మ్యాగ్నిఫైడ్ విజన్ అంటే పెద్దగా చేపట్టిన విజన్ మనం చూస్తూ ఉంటాం. చక్కటి కెమెరా ఉండటం వల్ల 3D విజన్ అంటే 3 dimensional విజన్ ఉండటం వల్ల దీన్ని ఓపెన్ సర్జరీ చేసినట్లుగానే చేయడానికి వీలు పడుతూ ఉంటుంది. కానీ ఓపెన్ చేయకుండానే అంటే మనం ఇదివరకు ఏదైతే పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళమో అది ఇప్పుడు కేవలం 2-3 సూక్ష్మమైన రంధ్రాల ద్వారా ఈ యొక్క ఆపరేషన్ చేయడానికి వీలు పడుతూ ఉంటుంది. సో ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి విజయలక్ష్మి గారు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఛాతీలో లోపల ఒక కణితి కనబడింది. సో ఇక కణితిని తీయడానికి మనం మామూలుగా ట్రెడిషనల్గా ఆపరేషన్ చేయాలి అంటే చాలా మేజర్ ఆపరేషన్ ఉంటుంది. ఛాతీలో ఉన్నటువంటి ఒక బోన్ని కట్ చేయాల్సి వస్తుంది. స్టర్నాటమీ అంటే మిడ్ లైన్లో ఈ యొక్క బోన్ని కట్ చేసి లోపలికి వెళ్ళి ఆ గడ్డను తీయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈమెకు ఆయాసం ఉంటుంది, ఆమెకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండటం వల్ల దీన్ని మనం పూర్తిగా ఛాతీని ఓపెన్ చేయకుండానే అదే రకంగా ఆపరేషన్ ఎలాగ చేయగలను ఆలోచించినప్పుడు ఇక రోబోటిక్ సర్జరీని దానికి కూడా ఉపయోగిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక తలంపు వచ్చినందువల్ల మేము ఇక రోబోటిక్ థైమెక్టమీ అంటే థైమస్ గ్లాండ్ అనేటువంటిది ఛాతీలో ఉంటుంది. దాంట్లో కణితి వచ్చింది కాబట్టి దాన్ని మేము రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్జరీలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే వన్ ఆఫ్ ద రేర్ ట్యూమర్స్ ఇవి చాలా అంత అరుదుగా కనబడుతూ ఉండవు, ఇవి అంటే చాలా రేర్గానే ఉంటాయి. సో ఈ యొక్క గడ్డలు తీయాలంటే రొటీన్ సర్జరీ ద్వారా పేషెంట్కి ఎంతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, నొప్పి ఎక్కువగా ఉంటుంది, రికవరీకి 3 to 4 months పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క టెక్నాలజీ మనం వాడుకోవడం ద్వారా అంటే రోబోటిక్ టెక్నాలజీ వాడుకోవడం ద్వారా పేషెంట్కు ఎంత షార్ట్ టర్మ్లో రికవరీ ఉంటుందంటే మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇది 4th పోస్ట్-ఆప్ డే, 2వ పోస్ట్-ఆప్ డే నుంచి కూడా ఆమె తిరిగి లేచి తాను నడిచి తన పనులు తను చేసుకోగలిగే వీలు ఈ యొక్క ఆపరేషన్ ద్వారా జరిగింది. సర్జరీలో కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ సర్జరీ ఒక టీం వర్క్తో జరిగిన పని, అంటే ఏదో ఒక్కరు చేసే పని కాదు. రోబోటిక్ ఆపరేషన్ అనగానే ఏదో రోబోట్ ఆపరేషన్ చేస్తుందని చాలామంది అనుకుంటారు. రోబో యొక్క సహాయంతో ఆపరేషన్ సర్జరీ చేస్తారు, కానీ ఆ టెక్నాలజీ మనం వాడుకొని చేస్తాం. కానీ ముఖ్యంగా దీంట్లో టీం వర్క్ అంటే మనకి ఒక మంచి సహకారం అందించేటువంటి టీం కూడా చాలా అవసరం. సో అపోలో హాస్పిటల్లో చాలా చక్కటి టీం అందుబాటులో ఉంది. ముఖ్యంగా నాతో పాటు డాక్టర్ రిందు కొల్లి ఉన్నాడు. అంతకు మాత్రం కాకుండా ఇంకా నర్సింగ్ స్టాఫ్ కానీ అసిస్టెంట్స్ కానీ చాలా అంటే ఎంతో కొలాబరేటివ్ నెట్వర్క్తో చేసేటువంటి ఆపరేషన్ కాబట్టి టీం వర్క్ ద్వారా మనము చాలా చక్కటి అవుట్కమ్స్ని తీసుకురావడానికి వీలు పడుతూ ఉంటుంది. ఇప్పుడు విజయలక్ష్మి గారిని మనం చూసినట్లయితే కేవలము 2 daysలో ఆమె యొక్క రికవరీ ఎంతో క్విక్గా ఉంటుంది, పెయిన్ చాలా మినిమల్ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లు ఛాతీ ఓపెన్ చేస్తే చాలా నొప్పి ఉంటుంది. సుమారుగా 10 నుంచి 15 రోజుల వరకు వాళ్ళు చాలా నొప్పితో బాధపడుతూ ఉంటారు. కానీ ఈ విషయంలో చూసినట్లయితే కేవలం 3 రంధ్రాలు పెట్టి ఆపరేషన్ చేసినందువల్ల నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, చాలా క్విక్ రికవరీ ఉంటుంది. తర్వాత అవుట్కమ్స్ వైజ్ కూడా సేమ్ అవుట్కమ్స్ ఓపెన్ సర్జరీలో ఏదైతే ఉంటుందో దానికన్నా బెటర్ అవుట్కమ్స్ని మనం ఇక్కడ రోబోటిక్ సర్జరీలో చూస్తుంటున్నాం. కనుక దానికి మెయిన్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే ఎంతో క్విక్ రికవరీ ఫ్రమ్ సర్జరీ ఉంటుంది. కేవలం 90 నిమిషాల్లో అంటే గంటన్నరలో ఈ యొక్క ఆపరేషన్ చేయగలిగాం. అదే ఓపెన్ సర్జరీ చేయాలంటే సుమారు 4 గంటల టైం పడుతుంది. సో అంటే తక్కువ టైంలో చక్కటి ఆపరేషన్ జరిగింది. అంత మాత్రమే కాదు, తక్కువ నొప్పి ఉంది, అర్లీ రికవరీ, డిశ్చార్జ్ కూడా ఈరోజు అంటే 4 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్నారు. అదే ఓపెన్ సర్జరీ సుమారుగా 1 వారం నుంచి 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి. సో కనుక ఇవన్నీ కూడా పేషెంట్కి ఎన్నో బెనిఫిట్స్ ఈ టెక్నాలజీ వల్ల మనకి చూస్తూ ఉంటున్నాం. సో మనకి ప్రత్యక్షంగా మన ఎదుటినప్పుడు ఆవిడ కూర్చున్నారు, ఎంతో చక్కగా మాట్లాడగలుగుతున్నారు, చక్కగా తన పనులు తను చేసుకోగలుగుతున్నారు. సో రోబోటిక్ సర్జరీలో ఈ యొక్క అడ్వాంటేజెస్ మనం చూస్తూ ఉంటున్నాం. సో దీనివల్ల అనేకులకి లాభం జరుగుతుంది అనేది నా యొక్క ఆశ.